ఏపీ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ విధంగా సుమారు 8,000 కోట్ల రూపాయలు పైగా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన 2024 నుంచి నేటి వరకు రావటం జరిగింది. ఆ యొక్క నిధుల కారణంగా ఇవాళ చెప్పడం జరిగింది. ఈఎన్సీ సర్ప్లస్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అవి R&R సంబంధించిన ఏవైతే కొంత పూర్తి చేయాల్సిన అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయన్నారు. ఆ విధంగా కేంద్రం యొక్క చొరవ మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు 100% పూర్తయిపోవాలి. ఏవైతే మనం అనుకున్నాం ఫేజ్ 2 సంబంధించి కూడా పూర్తయి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని ఆలోచన. ఇవాళ ఈ యొక్క ప్రాజెక్ట్ సందర్శనలో మేము అనేక రకాల విభాగాలు చూడటం జరిగింది. మాకు కూడా ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఆ విధంగా కొవ్వూరు మీదుగా మన పట్టిసీమ మీదుగా వచ్చే యొక్క ప్రయత్నం చాలా సంవత్సరాలు చేస్తున్నాం ప్రతిసారి ఆ విధంగా. కానీ ఈసారి పార్టీ సంబంధించిన శ్రేణులందరూ కూడా ఏదైతే లెఫ్ట్ కెనాల్ మీదుగా రావటం, ఏదైతే టూరిజం సంబంధించి అనేక రకాల విశేషమైన ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటినీ సందర్శించాలనుకున్నాం. ఆ విధంగా మన ఎలిఫెంట్ యొక్క మౌంటైన్ దగ్గర నుంచి ఆ పక్క నుండి ఆవు ఏదైతుందో ఆవుని చూడటం, అలాగే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ విధంగా ఎల్ఎన్ బండ్ ఏదైతుందో దాన్ని కూడా వాళ్ళు సందర్శించడం జరిగింది. అలాగే ఏవైతే ఛానల్స్ ఉన్నాయో 2 కెనాల్స్ ఉన్నాయో, ఒకటి నావిగేషన్ కెనాల్, అలాగే రెండోది ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వెళ్ళగలిగే ఇంకొక కెనాల్, దానికి సంబంధించిన ఏదైతే గుహ ఉందో ఆ గుహలో ప్రయాణం చేయడం కూడా ఒక మంచి అనుభూతినిచ్చింది. అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ను కూడా చూడటం జరిగింది. అలాగే ఏదైతే అతి ముఖ్యమైనది ఈ ప్రాంతానికి సంబంధించిన గొప్ప సెంటిమెంట్ గంటి పోచమ్మ ఆలయాన్ని కూడా సందర్శించడం, అమ్మవారి యొక్క దీవెన తీసుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క చల్లని దీవెనలు, స్వయంభూ అమ్మవారు, దానికి కారణంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా గండి పడలేదనే విషయం తెలిసి మాకు చాలా ఆనందం కలిగింది. అటువంటి విశేషం కలిగిన అందరి యొక్క శ్రద్ధ కలిగిన ఒక సెంటిమెంట్ ముడిపడిన ఆ గండి పోచమ్మ దేవాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను రక్షించాలి. దానికి సంబంధించిన అన్ని రకాల ఏవైతే వసతులు అన్నీ కూడా ప్రభుత్వం కల్పించాలి. అయితే ప్రాజెక్టులో 19 కోట్లు కేటాయించారు, సరిపోకపోతే ఇంకా అడిషనల్గా కేటాయించి తప్పనిసరిగా గండి పోచమ్మ దేవాలయాన్ని సంరక్షించే విధంగా మేమందరం కూడా అడుగులేస్తాం. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా తెలియజేసి ఆ సెంటిమెంట్ కూడా తెలియజేస్తాం. మాకు సంబంధించి కొందరు కార్యకర్తలు వెళ్ళటం జరిగింది. మన యొక్క ఆల్రెడీ ఒక డ్యామ్ ఉంది మన కర్ణాటకలో ఉండే ఆల్మట్టి డ్యామ్ దగ్గర కూడా ఇటువంటి ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని సంరక్షించడానికి ఏవైతే చర్యలు తీసుకున్నారో అవన్నీ చూడటం జరిగింది. అదేవిధంగా అంటే పోలవరం అంటే కేవలం ఆ డ్యాము ఇదే కాదు, దాని చుట్టూ ఉండే ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఎవరైతే దీనికి సంబంధించిన నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలు చూడటం, అలాగే ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి అన్ని రకాల వ్యవస్థలు వాళ్ళకి సంబంధించి సెంటిమెంట్స్ కూడా కాపాడటం, అలాగే పర్యావరణం సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కాపాడుతూ, అలాగే పర్యాటకం ఏదైతుందో దాన్ని పెంపొందించే దిశగా అడుగులు పడాలని, అందుకే ఈరోజు మేము ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి రావటం, అలాగే పవర్ హౌస్ సందర్శించడం, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ చూడటం, స్పిల్వే చూడటం, ఇలా అనేక రకాల విషయాలన్నీ కూడా ఇంత కూలంకుషంగా చూడగలిగే అవకాశం ఈరోజు మా మంత్రులు అలాగే మా ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా మా పార్టీ సంబంధించిన అందరు ముఖ్యమైన కార్యకర్తలు జిల్లా అధ్యక్షులకు అందరికీ రావటం అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఇవాళ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏ దృష్టితో మేము చూసాం దానికన్నా బాగా కొనసాగుతున్నాయి, త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఇప్పుడే రైట్ కెనాల్ సంబంధించిన మన సంగమం జరిగింది. గతంలో పట్టిసీమ సంబంధించి ఒకసారి కృష్ణా గోదావరి సంగమం చేశారు. మొన్ననే పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి నీరు మన కృష్ణా బేసిన్కి స్టెబిలైజేషన్ ఏదైతుందో అది జరిగింది. అందరికీ కనులు పండగగా జరిగింది. రాబో ఆగస్టు నెలలో అనకాపల్లికి గోదావరి జలాలు వెళ్ళటం ఏదైతుందో, లెఫ్ట్ కెనాల్ ద్వారా వెళ్ళటం ఏదైతుందో అది కూడా నిజంగా అద్భుతంగా జరగబోతుంది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అంకురార్పణ జరిగి ఆ విధంగా ఉత్తరాంధ్ర ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే చివర ఇచ్చాపురం వరకు కూడా గోదావరి జలాలు తీసుకెళ్లే లక్ష్యం ఏదైతుందో దాన్ని పూర్తి చేయడానికి అవకాశం రావటం ఏదైతుందో నిజంగానే